ఈరోజు ప్రజాశక్తి దినపత్రికలో ఎట్లాంటి వార్త వచ్చిందో, ఏం వార్త కనిపిస్తోందో ఈ పునరావాస కేంద్రాలకు సంబంధించి. ఎందుకంటే మిగతా దినపత్రికలు చూపిస్తే రకరకాలుగా మాట్లాడతారు కాబట్టి ఒక్కసారి చూడండి. పునరావాస కేంద్రాల్లో ఆకలి కేకలు, 11 గంటలైనా అందని ఆహారం, మరుగుదొడ్లు లేక మహిళల అవస్థలు, అరకొర సౌకర్యాల నడుమ తుపాను బాధితులకు ఆశ్రయం. ఇక్కడ చూడండి, ఉదయం 11 గంటలు దాటినా తాగునీరు, అల్పాహారం, పాలు, బిస్కెట్లు ఏవీ అందలేదు. ఏవి లేవు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. చివరికి అధికారులు కొంతమందికి ఉప్మా అందించారు. మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా చాలా ఆలస్యంగా చేశారు. మరుగుదొడ్ల సదుపాయం లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బిడ్డల కోసం ఒక్క పాల ప్యాకెట్ కూడా ఇవ్వలేదని ఓ తల్లి వాపోయింది. కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రే కదా, ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ నిద్రించేందుకు పూర్తి స్థాయి సౌకర్యాలు లేవు. మహిళలు, చిన్నపిల్లల ఆవేదన, ముసలి వాళ్ళ ఆవేదన. ఇది పరిస్థితి. తుఫాన్లు ఎదుర్కొన్నటువంటి అనేక తుఫాన్లను ఒంటి చేత్తో ఆపేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు, అలాగే ఆ రివ్యూలు చూశారు కదా, ఎలాగో ఫోటోలు మళ్ళీ వేయండి ఒకసారి, 1 2 3. కనీసం ఇవి కూడా అందించలేక, కనీస సౌకర్యాలు అందించలేక, ఆ ఫోటోలు వేయండి, 1 2 3 ఫోటోలు ఉన్నాయి కదా, ఆ ఫోటోలు ఒకసారి చూపించండి. వాళ్ళు చేస్తున్నటువంటి రివ్యూలు చూస్తే ప్రపంచంలో నాసా సైంటిస్టులా లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా ఉపగ్రహాన్ని పంపించడానికి, ఆకాశంలోకి, అంతరిక్షంలోకి పంపించడానికి కూర్చున్నారన్నట్టుంది. కానీ ఇక్కడేమో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ప్రజాశక్తి దినపత్రిక రాసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రజాశక్తి దినపత్రిక అని అందుకే నొక్కి చెబుతున్నా. ప్లీజ్, ఏంటి సార్ పరిస్థితి? రాష్ట్రంలో చాలా అనుభవం ఉన్నటువంటి సీఎం ఉన్నారు. 24 గంటల ముందు వచ్చారు. ఎందుకంటే ఆయనకి అనుభవం ఉంది కాబట్టి, ఎలా ఆపాలో తుఫాన్ని తెలుసు కాబట్టి, దాని దిశను ఎలా మార్చాలో తెలుసు కాబట్టి, ఒంటి చేతు దాని పక్కకు కూడా నెట్టేయగలరని పాపం సీఎం గారు అనలేదు. ఆయన పేరు చెప్పి కొందరు అంటున్నారు. కొన్ని మీడియా ఛానల్స్లో ఆయన పేరుతో ఈ విధంగా ఎలివేషన్లు ఇస్తున్నారు. ఆయన అవమానిస్తున్నారేమో నాకు అనిపించింది. అందరికీ నమస్కారం అండి. ఈశ్వర గారు, ఒక విషయం సార్. సార్, హలో సార్ ప్లీజ్. రాజు గారు చెప్పండి. ఇంతకు ముందు గతంలో ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఏదైనా తుఫాన్ హెచ్చరిక వస్తే ఎంతమందిని, ఎన్ని వందల మందిని, ఎన్ని వేల మందిని మనం సేఫ్ హౌస్కి చేర్చాలి, తుఫాన్ సెంటర్కి చేర్చాలి, వారికి అందులో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత మేరకు ఆహార పదార్థాలు అవసరం అయితే, ఎంత పాలు అవసరం అయితే, ఇవన్నీ కూడా ఎన్యుమరేట్ చేసుకుని ముందుగానే ప్రొక్యూర్ చేసుకుని. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సార్, చిత్తశుద్ధితో ఈ జిల్లా కలెక్టర్లు కానీ అధికారులు కానీ పాలుకు సంబంధించి ఇందాక మీరు ఎక్కడైనా సరే ముందు రోజు మండే కానీ లేకపోతే సండే కానీ మీరు ఎక్కడికి ఏర్పాటు చేయాలనే చోటకి కనీసం చిన్నపిల్లలు ఇవ్వడం కోసం పాల ప్యాకెట్లైనా మీరు ప్రొక్యూర్ చేసి ఏర్పాటు చేసింది ఎక్కడైనా ఉందా? ఎక్కడా కూడా లేదు సార్. రైట్. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, కనీసం మన జనరల్గా తుఫాన్ వస్తున్నప్పుడు ఏం అవసరం ఉంటాయి, రైస్ అవసరం అవుతుంది, లేకపోతే ఆయిల్ అవసరం అవుతుంది, కొన్ని చోట్ల ఇవన్నీ ఆహార పదార్థాలకు సంబంధించి అవసరం అవుతాయి, మిల్క్ అవసరం, ఇవన్నీ చూసుకుంటాం. ఎక్కడ కూడా ముందస్తుగా కనీసం ప్రొక్యూర్మెంట్ కూడా చేసిన ప్రయత్నం కూడా అయితే లేదు. ఈ మొందా తుఫానుకు సంబంధించి వీళ్ళు తీసుకున్న కార్యక్రమాల్లో భాగంగా. రైట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.